ఆన్లైన్ గేమ్స్ చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆన్లైన్ వీడియో గేమ్స్కు బానిసలుగా మారిన చిన్నారులు గేమ్ అప్గ్రేడ్ కోసం నగదు బదిలీ చేస్తుంటారు. ఈ గేమ్ యాప్ల మాటున సైబర్ నేరగాళ్లు నగదు దోచుకుంటున్నారు. ఆన్లైన్ గేముల మోజులో పడ్డ చిన్నారులు ఇతరుల కంటే మెరుగ్గా ఆడేందుకు వీడియో గేమ్లో పాత్రలకు నగదు చెల్లించి అప్గ్రేడ్ చేస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు లెవెల్ అప్గ్రేడ్ పేరిట ఆన్లైన్ వీడియో గేమ్ యాప్లకు నకిలీ నోటిఫికేషన్లు పంపి నగదు దోచుకుంటున్నారు. కొన్ని రకాల గేమ్స్ ఈ చిన్న పిల్లలకి ఒక రకంగా వ్యసనంగా తయారవుతున్నాయి. అందులో కొన్ని లెవెల్స్ ఆడిచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇంత పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టైప్ ఆఫ్ వెపన్ కొనాలి అంటే మీరు 50 రూపీస్ పే చేయాలి లేదా 100 రూపీస్ పే చేయాలి అని చెప్పి ఈ గేమ్స్లో వాళ్ళు యూపీఐతో కనెక్ట్ చేస్తారు. చాలామంది ఇలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొని వెపన్స్ కొనుక్కుంటూ యూపీఐ ఐడీస్ కూడా షేర్ చేసి పిన్లు కూడా షేర్ చేసి కొన్ని వేల రూపాయలు మోసపోతున్నారు. సో మీ బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ అయిన మొబైల్ని పిల్లలకి ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 30 రూపాయలు ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకున్న బ్యాక్గ్రౌండ్లో అది 30,000 రూపాయల ట్రాన్సాక్షన్స్ అవుతాయి. మనకే తెలియకుండా మన మొబైల్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేసుకుంటే ఒకసారి శాలరీ పడిన వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయేట్టుగా కూడా కొన్ని అప్లికేషన్స్ డిజైన్ చేసి ఉన్నాయి. తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకపోవడం వల్ల పిల్లలు కొత్త దారులు వెతుక్కుంటున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవంలో కాకుండా ఊహాలోకంలో బతికే పిల్లలు ఆన్లైన్ వీడియో గేమ్స్ లో త్వరగా ఆకర్షితులవుతున్నారన్నారు. పిల్లలు 4 గోడల మధ్య కాకుండా తమ పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. గేమింగ్కి పిల్లలు ఫస్ట్ ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు అనేది ముందు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్కో, స్మోకింగ్కో, గంజాయికో ఎడిక్ట్ అయినట్టు ఇప్పుడు మా ఆరోగ్య శాస్త్రంలో గేమింగ్ అనేది కూడా ఒక ఎడిక్షన్గా పరిగణిస్తాం. సేమ్ ఆల్కహాల్ లాంటివి తీసుకున్నప్పుడు బ్రెయిన్లో ఎలా వస్తాయి, ఇంచుమించు అలా ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. వారికి ఏదన్నా ఆత్మ న్యూనతా భావం ఉండొచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉండడం, లేదా బాగా కంగారు, 10 మందిలో ఫ్రెండ్స్ని చేసుకోవడం అందరి పిల్లలకి సులభం కాదు. కొంతమందికి ఫ్రెండ్షిప్స్ అందుకు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పిల్లలు, లేదా కొంచెం స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న పిల్లలు, లేదా పేరెంట్స్తో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఈ పిల్లల్లో ఉన్న ఈ మానసిక రుగ్మతల వల్ల కానివ్వండి, వారి స్వభావంలో ఉన్న కొన్ని ఫాల్ట్ల వల్ల కానివ్వండి, గేమింగ్ అనే దాంట్లో ఒక ఎస్కేప్ అవుతూ ఉంటారు. అంటే రియాలిటీ నుంచి, నిజ జీవితం నుంచి వర్చువల్ వరల్డ్కి ఎస్కేప్ అయి ఒక రకమైన ఆనందాన్ని, తృప్తిని పొందుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని ఫ్యామిలీస్లో పేరెంట్స్కి పిల్లల మధ్య సరైన బాండింగ్ లేకపోవడం. సో ఈ డబ్బులు ఖర్చు పెట్టి పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ అందుకు ఉపయోగించే పిల్లలతో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే, ఈ గేమింగ్ వాళ్ళు చేసేది కూడా ఎక్కడో బెడ్రూమ్లో, ప్రైవేట్ ప్లేస్లో చేయకుండా కామన్ ఏరియాస్లో వాళ్ళు ఆడేటట్టుగా చూసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మీ పిల్లవాడు కనుక ఒక ఏజ్ కంటే తక్కువ ఉన్నట్లయితే వాడు ఎంత టైం ఏమి ఆడచ్చు, ఏమి ఆడకూడదు అనేది మీరు ముందే సెట్ చేయొచ్చు. సో అలాంటి స్క్రీన్ టైం కంట్రోల్స్ మీరు చక్కగా వాడటం ఒక ఇంపార్టెంట్ విషయం. అవుట్డోర్ గేమ్స్, కోచింగ్, క్రికెట్ ఆడించండి. అలాంటి అవుట్డోర్ గేమ్స్, హాబీస్ పెట్టడం వల్ల పిల్లల్లో ఇలాంటి ఈ ఎడిక్షన్స్ అనేవి తగ్గడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్ వీడియో గేమ్స్ నుంచి పిల్లల దృష్టిని మళ్లించి శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించే అవుట్డోర్ గేమ్స్ ఆడించాలని వైద్యులు చెబుతున్నారు.